బెంగళూరులో ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అయితే మాకు దొరికింది. జస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ వైట్ ఫీల్డ్ ఈ కయాకింగ్ స్పాట్ని మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో అక్కడికే ఈరోజు మేము వెళ్ళబోతున్నాము. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఒక మంచి గేట్వే ప్లాన్ చేసుకోవాలంటే ఇది కరెక్ట్ స్పాట్. రూట్ మ్యాప్, డీటెయిల్స్, టికెట్ ఎంత అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మార్నింగ్ 7 to 10 మధ్యలో మీరు ప్లాన్ చేసుకోండి, అప్పుడే మీకు బాగా కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లేక్నే వాళ్ళు కయాకింగ్ స్పాట్గా తయారు చేశారు. మీరు చూసినట్లయితే అక్కడ ఆల్రెడీ కయాకింగ్ బ్యాచ్ ఒకటి నడుస్తుంది. లేక్ అయితే చాలా పెద్దది అండ్ ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు. వీఆర్ ఆల్మోస్ట్ హియర్. పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది అండ్ వాళ్ళు పార్కింగ్కి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోలేదు. మేము రీచ్ అయ్యేసరికి టైం అయితే 9:20 అయింది అరౌండ్. హియర్ ఈజ్ ద అవుటర్ వ్యూ. పార్కింగ్ స్పేస్ అయితే ఇలా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది, చాలా వెహికల్స్ రావచ్చు అండ్ పార్కింగ్ ఫీజ్. సో ఇక్కడ కంటైనర్ కనిపిస్తుంది కదా, ఈ కంటైనర్లోనే మనం మన లైఫ్ జాకెట్ని తీసుకోవాలి టికెట్కి పే చేసిన తర్వాత. ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, కానీ మాకు ఆఫ్లైన్లోనే తక్కువ పడింది. ఆన్లైన్లో కొంచెం ఎక్కువ అనిపించింది. ఛార్జెస్ ఎంత అనేది నేను చెప్తాను. పర్ పర్సన్ వచ్చేసి 350 రూపీస్ పడింది. అదే మేము ఆన్లైన్లో చెక్ చేస్తే 390 రూపీస్ అని చూపించింది. సో ఆఫ్లైన్ టికెట్స్ ఆర్ సో బెటర్. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ వాల్యుబుల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. లాకర్స్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ హియర్ ఇస్ ద వ్యూ. కయాకింగ్ రైడ్కి వెళ్లే ముందు ఇక్కడ ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ మనల్ని గైడ్ చేస్తారు, ఎలాగా మనం పెడలింగ్ తిప్పాలి, ఎటు సైడ్ వెళ్తే రైట్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తుంది, అదంతా వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇక్కడ పెడల్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్కటి మనం తీసుకోవాలి. సింగిల్ కయాకింగ్ కూడా ఉంది అండ్ డబల్ కూడా ఉంది. సో 1 కయాకింగ్ బోట్లో ఇద్దరు కూర్చోవచ్చు. సో మేము 2 టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ గైడ్ చూడండి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో మనకి కొంచెం నర్వస్గా ఉంటుంది, బోట్ ఎటు సైడ్ వెళ్తుందో, బోట్ని మనం ఎలా కంట్రోల్ చేయాలనిపిస్తుంది. కానీ ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మొత్తం రిలాక్స్ అయిపోతాము, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మన వెనకాలే ఒక గైడ్ వస్తారు, ఆయన మొత్తం అంతా గైడ్ చూస్తూ ఉంటారు అండ్ గైడ్ చేస్తూ ఉంటారు. మనం పెడల్ తిప్పడానికి కష్టం వచ్చినా కూడా, లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియకపోయినా ఆయన గైడ్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనకి ఎక్కడ కావాలంటే ఏ స్పాట్లో కావాలంటే ఆ స్పాట్లో మనకి ఫొటోస్ తీసి ఇస్తారు. సో వెళ్ళేటప్పుడు ఆయన మనకి ఆన్లైన్లో సెండ్ చేసేస్తారు. ఫొటోస్కి ఏమీ సపరేట్గా ఛార్జ్ అయితే చేయలేదు. సో మొత్తం రైడ్ అంతా కలిపి ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ మీరు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అసలు తెలీదు మీకు, అంత ఫాస్ట్గా అయిపోతుంది, కానీ చాలా వర్త్. గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఆర్ సో బెస్ట్. డ్రోన్స్కి, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి సపరేట్గా ఏం ఛార్జ్ చేయట్లేదు. మీరు హ్యాపీగా తెచ్చుకొని షూట్ అయితే చేసుకోవచ్చు. హాలిడేస్ వస్తే ఎప్పుడు వెళ్ళిన ప్లేసెసే కాకుండా ఇలా కొత్త ప్లేసెస్ కూడా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు, అంత బాగుంటుంది ఈ ప్లేస్. అక్కడే ఒక చిన్న కెఫే అయితే ఉంది, బట్ దాని బయటకు వస్తే కానీ దాని చుట్టుపక్కల ఏ రెస్టారెంట్స్ కానీ ఏ కెఫేస్ కానీ ఏమీ లేవు. జస్ట్ ఆ రోడ్ బయటకి ఒక 2 కిలోమీటర్స్ బయటకు వస్తే హైవే అంతే. లేక్ కాబట్టి చాలామంది స్మెల్ వస్తుందేమో అని అనుకుంటారు, కానీ అసలు అలా లేదు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మేము రేర్ వాటర్ ప్లాంట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము, అంత బాగుంది. నేనైతే 2 ప్లాంట్స్ని తెచ్చుకున్నాను, బట్ అవి అస్సలు సర్వే అవ్వలేదు. ఐ థింక్ నేను ఆ ఎన్విరాన్మెంట్లోనే అవి సెట్ అవుతాయి, జస్ట్ నార్మల్గా అక్వేరియంలో అయితే సెట్ అవ్వని తెలిసింది. సో మా హస్బెండ్ అయితే అక్కడ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు, అక్వేరియంలో పెడదాము, అసలు ఎలా ఉంటాయా లేదా అని. సో అవి అయితే ఇంటికి తెచ్చిన తర్వాత అక్వేరియంలో వేస్తే అసలు అది సర్వే అవ్వలేదు. ఒక మినీ పాండ్ అయితే ఉండాలి, అలాంటి టైంలోనే అది సర్వే అవుతాయని తెలిసింది. మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి వెళ్ళాం ఈ స్పాట్కి, కానీ చాలా వర్త్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. సో మొత్తం అంతా రైడ్ అయిపోయిన తర్వాత 1 అవర్, అరౌండ్ 1 అవర్ 15 మినిట్స్ అయితే పడింది. తర్వాత మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పెడల్స్ని అండ్ లైఫ్ జాకెట్స్ని అక్కడ సబ్మిట్ చేసేయాలి. మేము వెళ్ళేటప్పుడు ఇక చిన్న క్యూట్ ఒక బ్యాడ్జ్ అయితే మాకు ఇచ్చారు. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అండ్ ఓవర్ హైప్ అయితే అస్సలు కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.